తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ రైతు భరోసా గురించి అయితే మనకు డబ్బులు అనగా నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. సో దానికి ఎన్ని ఎకరాల వరకు ఎవరెవరికి ఈ రైతు భరోసా డబ్బులు వస్తాయి, ఎవరెవరికైతే ఇంకా రాలేవు, ఎప్పుడు వస్తాయి, దాని గురించి అయితే మనము ఈ వీడియోలను అయితే మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు మాత్రమే ఎకరానికి రూ. 6,000 చొప్పున ఈ రైతు భరోసా నిధులు జమ చేసినట్లు మనకైతే జమ చేయడం అయితే జరిగింది. ఇదైతే మనకు జనవరి 26 నుంచి అయితే ప్రారంభమైతే ఈ పథకం కింద మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు జమ చేయడం అయితే జరిగింది. సో అప్పుడు జమ చేసిన వారికి ఎవరెవరికైతే ఇంకా రాలేవో మనకు ఫిబ్రవరి 5వ తారీఖు నాడు మరియు ఈ 10వ తారీఖు నాడు ఇంకా ఎవరెవరికైతే ఈ కొంతమందికి ఎవరెవరికైతే ఇంకా పంపిణీ చేయలేదో ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 5.17 లక్షల మందికి ఈ రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది. సో ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 8,65,000 మందికి ఈ రైతు భరోసా నిధులు అయితే జమ చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరెవరికైతే ఈ రైతు భరోసా నిధులు ఏవైతే డబ్బులు ఇంకా ఎకరానికి ఎవరెవరికైతే సాగులో ఉన్న భూములకు ఇంకా రాలేవో వారికి ఈ త్వరలోనే ఈ రైతు భరోసా నిధులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. సో దాని గురించి అయితే అప్డేట్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే ఈ రైతు భరోసా డబ్బులు ఇంకా ఎవరెవరికైతే ప్రజలు ఉన్నారో ఎవరెవరికైతే రాలేవో సో వారికి ఈ త్వరలోనే ఫిబ్రవరి ఎవరైతే చివరి వరకు ఈ రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది రైతు భరోసా గురించి. అదే కాకుండా ఇంకా మనకు ఎవరెవరికైతే ఈ 60 ఏళ్ళు నిండిన ఎవరెవరైతే ముసలివారు ఉన్నారో వారికి ఏదైతే మనకు ఒక పథకం అయితే రావడం అయితే జరిగింది. సో చిన్న సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ పథకం పేరైతే ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన. ఈ పథకం ద్వారా 60 ఏళ్ళు నిండిన రైతులకు ఎవరెవరికైతే 60 ఏళ్ళు నిండిన రైతులు ఉన్నారో వారికి నెలకు రూపాయలు 3,000 చొప్పున పింఛన్ అయితే ఇస్తారు. ఇంకా 18 నుండి 40 ఏళ్ళలోపు ఎవరైతే వారు ఉన్నారో వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకానికి. వారు నెలకు రూపాయలు 55 నుంచి 200 వరకు ప్రీమియం ఏవైతే మనకు డబ్బులు కట్టవలసి ఉంటుంది, కట్టితేనే అప్పటికి ఈ పింఛన్కి అయితే అర్హులవుతారన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ రైతు చనిపోతే అతని భార్యకు ఎవరెవరికైతే రైతులు తన భర్తలు చనిపోతారో వారి భార్యకు నెలకు 1,500 చొప్పున ఈ పింఛన్ అయితే ఇస్తారు. సో ఇంకెవరెవరైతే దీనికి దరఖాస్తు చేసుకోలేదో ఎవరైతే దరఖాస్తు చేసుకునే వారు ఉన్నారో దరఖాస్తు చేసుకోమన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం నుంచి మన ప్రధానమంత్రి ఏదైతే ఈ పథకం అయితే తీసుకొచ్చారో సో ఖచ్చితంగానైతే ఏవైతే మనకు దరఖాస్తు చేసుకోమన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.